హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై కాదు మా హస్బెండ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఆయనకి లీవ్ లేదు కాబట్టి నేను చేస్తాను వ్లాగ్. ఫస్ట్ టైం వ్లాగ్. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించుల్లి, క్షమించు లేదంటే శిక్షించు. ఈరోజు మేము సమ్మక్క జాతర పోతున్నాం. ఆయన అటు నుంచి వస్తాడు, మేము ఇక్కడ నుంచి పూరీలు బగారా రైస్ చేసుకొని పోతున్నాం. అక్కడ ఓన్లీ అక్కడ చికెన్ చేసుకొని తినుడు అంతే. మా ఏం చేస్తాను? జాతర పోవడానికి కట్టెలు కొడతానరా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పండి, ఎక్కడికి పోయేది జాతర? మనం మేడారం పోయేది ఇంతకుముందు. ఇప్పుడు స్పెషల్గా గోలివాడ పోయి నెక్స్ట్ ఇయర్ మేడారం పోదాం. పూలు అల్లింది, పూలు పెట్టుకున్నా. మంచిగా ఉన్నాయా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. మామయ్య సామాన్లు ఆటోలో తీసుకుపోతాడు. మా అత్తమ్మ జాతరలు అనుకుంది, దానికి సామాన్లు కలుపుతాడు, ఉప్పు కారం అన్నీ. ఏమేమి చేసినావు అత్తమ్మ? ఇగో పూరీలు చేసిన, ఇగో బగారు వేసిన. అక్కడ పోయినాక ఇబ్బంది అవుతుందని పోయినాక అక్కడ ఒక చికెన్ పొయ్యి నెత్తి అయిపోతుంది. అన్ని చదివినావు మరి? అన్ని చదివింది, అన్ని అయిపోయినాయి. ఊడే సామాన్లు మొత్తం వెనకంతా నింపిల్లు. మా అత్తమ్మ ఇగో ఇక్కడ మంచిగా రెడీ అయ్యి పడ్డది. ప్లేస్ రెంట్ వేసిల్లు మనకి. ఎండ కొడుతుందని మా అత్తమ్మ చల్లగా మంద కొడుతుంది. తాగుతాం ఇక. ఫోన్ ఉనకొచ్చింది, కొంచెం అయితే గంజులు ఉడకడానికి రెడీ ఉన్నది. ఎన్ని 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 దారుణాలు సార్. దర్శనానికి పోతాను ఇప్పుడే. ఫుల్ మంది ఉన్నారు, చూపెడతా ఊళ్ళి. అయినా తీసుకురా నీకు. దర్శనం మంచిగా అయిపోయింది. ఇక ముక్కులు పెట్టినాం, ఇక పోతాను. మా అత్తమ్మ మామయ్య కలిసి కూర అంటారు, చికెన్. మళ్ళీ ఇప్పుడు మంట అంతా దిగాలి. టైంకి వచ్చిండు, తింటాడు. ఇక గైన కూడా టైంకి వచ్చిండు. గైన రారా గజ్జుకుక్కద్దా. జీతర కలిసి చెస్ ఆడతాను. నీకు టికెట్ లేదే. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. నువ్వు డైరెక్ట్ మందిని తీసుకొని లోపల నువ్వు అడుగు దించిన కూసి పోయినాక షాపింగ్ చేద్దాం. నేను కెమెరా ఆన్ చేసినాక మంది వాళ్ళు వస్తలేరు. ఇవరి దాకా నువ్వు దొబ్బిర్రు. మధ్యాహ్నం చూడబుద్ది అయిందా? ఇది ఎంత? 100 రూపాయలకి ఒకటే ఇద్దామంట. ఉంటే ఒక్కొక్కటి 10 ఉంటాయి. ఉంటాయి నాకు తెలుసు, బాక్స్లో ఉంటాయి కానీ లాస్ట్ గంట 100 రూపాయలు మళ్ళీ ఇంకా 10 రూపాయలు కూడా అద్దద్దు. ఇక 10 కాదు, నేను ఒక్కడేసారి చెప్తున్నాను. అని సైజ్ వస్తాయా? ఓపెన్ చేసి ఉండదు. ఓపెన్ బాక్స్ లేదు. ఇంకోసారి మరి అంటే నేను అన్నా మీకన్నా ముందు ఏం చెప్పినా, నా భయ కూడా చెప్పిన.
అమ్మా వాళ్ళు వారనే వేయచ్చు కానీ వీళ్ళతో షాపింగ్కి రావద్దు ఇంకోసారి. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్.